లైబ్రరీలో సుమారు 2 పుస్తకాలు ఉన్నాయి. మాకు ఉదయం 9 గంటల నుండి 6 గంటల వరకు లైబ్రరీ అందుబాటులో ఉంటుంది. ఈ లైబ్రరీలో దాదాపు మంచి వాతావరణంలో మనకు బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి ఇచ్చిన పుస్తకాలతో పాటు మనకు కావాల్సిన న్యూస్ పేపర్స్, తర్వాత జనరల్ అవేర్నెస్కి సంబంధించిన బుక్స్ కూడా ఈ స్టడీ సైకిల్ అందుబాటులో ఉంటుంది. పిల్లలు దాదాపు డైలీ ఒక 15 నుండి 20 మంది వాళ్ళ కాంపిటేటివ్ స్టేట్ గవర్నమెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ ప్రిపేర్ అయ్యే పిల్లలందరూ కూడా ఇక్కడ వచ్చి వాళ్ళ సొంత పుస్తకాలు కానీ లైబ్రరీలో ఉన్న పుస్తకాలు కానీ వాడుకున్న తర్వాత డైలీ న్యూస్ పేపర్ చదివి, మ్యాగజైన్స్ చదివి, తర్వాత తెలంగాణ మాసపత్రికలు ఉపయోగించుకొని ఎంతోమంది పోటీ పరీక్షలకు ఉపయోగపడుతుంది ఈ లైబ్రరీ. తర్వాత లైబ్రరీలో మంచి వాతావరణంలో కాంపిటేటివ్ యొక్క ఉద్యోగాలు అంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కాకుండా కొంతమంది దూరంగా పోలే పిల్లలు కూడా సివిల్ సర్వీసెస్ కూడా ఎక్కువగా వచ్చి కోచింగ్ జరుగుతుంది. కోచింగ్తో పాటు మరి ఈ లైబ్రరీని ఉపయోగించుకోవడం వల్ల ఈ గ్రామీణ ప్రాంత వాళ్ళకు సర్వీసెస్ బాగా ఉపయోగపడుతుంది. ఈ యొక్క లైబ్రరీ చదవడం వల్ల వాళ్ళు ఇంటికి పోయిన తర్వాత కూడా ఇక్కడ ఇంకా ఏమి వెనుకబడినదని దాన్ని ఎక్కువ ఆర్డర్ చేయడం వల్ల మరి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఉద్యోగాలతో పాటు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న ఉద్యోగాలలో కూడా ఈ లైబ్రరీకి రెగ్యులర్గా వచ్చే పిల్లలు అంటే కోచింగ్తో పాటు రీడర్స్ కూడా ఎక్కువ మంది లైబ్రరీకి వస్తున్న పిల్లలు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి వారికి ఈ నాలెడ్జ్ అంటే వాళ్ళ సొంత నాలెడ్జ్తో పాటు కోచింగ్ ద్వారా ఫ్యాకల్టీ ద్వారా ఇస్తున్న కోచింగ్ ఆ తర్వాత లైబ్రరీని ఉపయోగించుకోవడం వల్ల. నా పేరు మారప్ప. మా ఊరు ఇందువాసి, గట్టు మండల్, గద్వాల డిస్టిక్. నేను ఈ స్టడీ సర్కిల్లో గ్రూప్ 1 కోచింగ్ తీసుకొని అప్పటి నుంచి ఇక్కడే నేను డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నా. నాతో పాటు చాలామంది ఇక్కడ ప్రిపేర్ అవుతున్నారు. ఇక్కడ మంచి వాటర్ అయినా కానీ, పుస్తకాలైనా కానీ ఇక్కడున్న వాళ్ళందరూ మాకు హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళ వల్ల మేము బెనిఫిట్ పొందుతూ ఇక్కడ చదువుతున్నాం. ఇంకా ఎవరైనా చదవాలనుకునే వాళ్ళు ఉంటే ఇక్కడ వచ్చి చదువుకొని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. నా పేరు గణేష్. ఆర్ఆర్బీ కోచింగ్ ఫౌండేషన్ కొరకు ఇక్కడ రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. ఫ్యాకల్టీ అండ్ స్టాఫ్స్ కూడా ఎంతో సహకరిస్తూ ఉన్నారు. అలాగే ఇందులో లైబ్రరీలో చదువుకోవడానికి పుస్తకాలు, తర్వాత మ్యాగజైన్, బుక్స్, తర్వాత దినపత్రికలు ఇలాంటి ఎన్నో పేపర్లు చదవడం ద్వారా మాకు ఎంతో నాలెడ్జ్కు ఉపయోగపడింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కానీ, టీచర్లు కానీ ప్రతి ఒక్కరూ మాకు సహకరించడం జరిగింది. అలాగే వారు ఏ విషయమైనా మమ్మల్ని ఎంకరేజ్ చేయడం జరిగింది. దేనికైనా అప్లై చేసుకోవడానికి కానీ, ఇంకేమైనా అప్లై చేసుకోవడానికి ఇది చదువుకో, అది చదువుకో అని చెప్పడం జరిగింది. అలాగే వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి అందులో ఎంతో ఇన్ఫర్మేషన్ మాకు సార్ పెట్టడం జరిగింది, చంద్రశేఖర్ సార్. అండ్ సో ఇక్కడ చదువుకోవడానికి మాత్రం ప్రకృతి చాలా ఆహ్లాదకరంగా ఉంది, ఏ డిస్టర్బెన్స్ లేకుండా. థ్యాంక్ యూ. నా పేరు జి చంద్రశేఖర్, లైబ్రేరియన్, తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ జోగులాంబ గద్వాల నందు పనిచేస్తున్నాను. జోగులాంబ గద్వాల ఉన్నటువంటి నిరుద్యోగులు ఈ బీసీ స్టడీ సర్కిల్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుంటూ కోరుచున్నాను. మనకు లైబ్రరీలో ఇక్కడ సుమారు 1100 పుస్తకాలకు పైగా ఉండడం జరుగుతుంది. ప్రతినిత్యం ఇక్కడ దినపత్రికలు అయితేనేమి, మాసపత్రికలు అయితేనేమి, పబ్లికేషన్స్ అయితేనేమి, తర్వాత ప్రీవియస్ పేపర్స్, ప్రాక్టీస్ పేపర్స్ అన్నీ అందడం జరుగుతుంది. ఇక్కడ మీకు తెలంగాణ హిస్టరీకి సంబంధించిన బుక్స్, ఎస్రాజ్ పబ్లికేషన్ కానీ, తర్వాత తెలంగాణ చరిత్రకు సంబంధించినటువంటి బుక్స్, తర్వాత ప్రీవియస్ పేపర్స్, ఆర్ఎస్ అగర్వాల్ బుక్స్ బైలింగల్లో ఉండడం జరుగుతుంది. తర్వాత మీరు ఇక్కడ ప్రతిరోజు రావడం వల్ల మీకు యూట్యూబ్ నందు కానీ, వాట్సాప్ నందు కానీ ప్రతిరోజు ఉద్యోగ సమాచారం అందించడం జరుగుతుంది. ఇక్కడ వచ్చినటువంటి ప్రతి బ్యాచ్కి సంబంధించినటువంటి అందరూ కూడా ఈ లైబ్రరీని సద్వినియోగం చేసుకొని వారు తమ జాబ్ స్థిరపడ్డారు. కావున నిరుద్యోగ యువకులారా జోగులాంబ గద్వాల ఉన్నటువంటి ఈ బీసీ స్టడీ సర్కిల్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేయాల్సిందిగా కోరుచున్నాను.